దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి రాజు భోజనం తినడానికి అవకాశం వచ్చింది. కానీ అతను వారి తిండి విషయంలో కూడా వాళ్ళు అపవిత్రపడతానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఒక తినడానికి అవకాశం ఉంది కానీ రాజీ పడిపోలేదు. ఎందుకంటే అది విగ్రహాలకు బలిచ్చింది. రాజభోజనంలో మత్తు ఉంటుంది, విగ్రహాలు బలిచ్చింది వాటిని తీసుకొస్తారు, దాంట్లో అది అపవిత్రమైనది గాయించారు. అందుకని తిండి విషయంలో కూడా వారు రాజీ పడలేరు. ఏమైతే తినేస్తే సరిపోద్దుగా అని చెప్పి తినేయలేదు. చూడండి, చాలామంది దినాలకు వెళ్ళి తినేస్తున్నారు. అన్నిల జల్లికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన వాటి జోలికి అక్కడ మరి బలిచ్చిన చోటుకి వెళ్ళి తినేస్తున్నారు. అక్కడ భోజనాలు పెట్టి ఎక్కడ భోజనం పెట్టి దగ్గరికి వెళ్ళిపోయి అపవిత్రమైన స్థలాల్లో కూడా వెళ్ళిపోయి భోజనం చేస్తున్నారు. చూడండి, తిండి విషయంలో అపవిత్రపడుతున్నారు. చూడండి, పరిశుద్ధి కాపాడుకోవాలి. మనము పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశం చేయకుండా ఉండటమే పరిశుద్ధతను కాపాడుకోవటం. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు పరిశుద్ధతను కాపాడుకున్నారు, తిండి విషయంలో కాపాడుకున్నారు. ఈరోజు నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? అంటే విడిచిపెట్టిన పాపం జోలికి మళ్ళీ వెళ్తున్నావా?